I want to tell you స్మాల్ స్టోరీ ఫర్ లవ్. ఒక అందమైన అడవిలో ఒక పక్షుల గుంపు నివసిస్తూ ఉంటుంది. ఆ పక్షుల గుంపులోకి ఒక అందవిహీన అయినటువంటి ఒక పక్షి వచ్చి ఆ పక్షుల మధ్య చేరి ఆ పక్షులతో స్నేహం చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఆ పక్షులు ఎంత ప్రయత్నించినా కానీ ఆ అందవిహీనమైనటువంటి ఆ పక్షిని దగ్గరికి రానియవు. కానీ ఆ పక్షి ఎంతో ప్రయత్నం చేస్తుంది. ఆ పక్షులకు సహాయం చేయడం కానీ, పండ్లు ఇవ్వడం కానీ, లేదంటే కనుక వాటికి తినడానికి ఏదైనా తీసుకొచ్చి ఇవ్వడం కానీ ఎంత చేసినా కానీ ఆ పక్షుల గుంపు ఈ అందవికారమైనటువంటి పక్షిని దగ్గరికి రానియవు. అది అక్కడే పుట్టి అక్కడే పెరిగింది. వేరే చోటికి వెళ్ళలేక అక్కడే నివసించడం మొదలుపెట్టింది. ఆ పక్షులను చూడడం, అవి ఆడుకుంటుంటే వాటిని చూసి ఆనందపడడం, వాటితో స్నేహం చేయాలని ప్రయత్నం చేయడం, అది ఓడిపోవడం, తిరిగి మళ్ళీ ఒక గూటికి వచ్చి చేరడం. ఆ పక్షులు ఎంత ప్రయత్నం చేసినా దాని దగ్గరికి రానియకపోయేసరికి కొద్ది రోజులకి అసహనం వేసి అది ఒంటరిగా జీవించడం, వాటి దగ్గరికి వెళ్లకుండా ఉండడం చేసింది. అలా చాలా రోజులు గడిచిపోయాయి. ఆ పక్షి మాత్రం తనతో ఎవరు స్నేహం చేయడం లేదని చెప్పేసి దిగులుగా, బాధగా ఉండడం, జీవితాన్ని గడుపుతూ ఉండేది. ఒకసారి ఇదంతా గమనించినటువంటి ఒక నక్షత్రం, ఆకాశంలో ఉన్నటువంటి ఒక నక్షత్రం ఒంటరిగా ఉన్నటువంటి ఆ పక్షిని చూసి ఆ పక్షితో స్నేహం చేయాలని మొదలుపెట్టి అది ఎటు కదిలితే అటు ఆ నక్షత్రం కదలడం, తన కదలికలను గమనించడం చేసింది. ఇది గమనించినటువంటి ఆ పక్షి ఆ నక్షత్రాన్ని అనుసరిస్తూ ప్రతిరోజు కూడా ఆ నక్షత్రం తన వైపు కదులుతుందని, తన వైపు చూస్తుందని, తనతో ఏదో చెప్తుందని తనకు అనిపించి తనతో స్నేహం చేయడం, ఆడుకోవడం మొదలుపెట్టింది. ఇలా చాలా రోజులు గడిచిపోయింది. ఆ పక్షి ఆ నక్షత్రం వల్ల ఎంతో సంతోషంగా ఉంది. ప్రతిరోజు కూడా రాత్రి ఎప్పుడవుతుందా, ఆ నక్షత్రం ఎప్పుడొస్తుందా, దానితో ఎప్పుడు ఆడుకోవాలని చెప్పేసి ఆ అందవిహీనమైనటువంటి ఆ పక్షి ఎదురు చూస్తూ ఉండేది. అలా చాలా రోజులు ఆ పక్షి సంతోషంగా ఉండడానికి కారణం ఆ నక్షత్రం. అలా గడిచిపోయింది. కొద్ది రోజుల తర్వాత ఆ నక్షత్రం ఆకాశంలో రాలిపోయింది. మరుసటి రోజు చూస్తే ఆ పక్షికి ఆ నక్షత్రం కనపడడం లేదు. అలా 2-3 రోజులు చూసింది. కనపడపోయేసరికి ఎంతో దిగులు పడుతూ, బాధపడుతూ ఉంది. ఆ నక్షత్రం పైన ఎంతో ప్రేమను, అభిమానాన్ని పెంచుకున్నటువంటి ఆ పక్షి ఎలాగైనా సరే ఆ నక్షత్రం ఉన్న చోటికి నేను చేరుకోవాలి, ఆ నక్షత్రం ఏమైపోయిందో నేను చూడాలి, ఆ నక్షత్రం దగ్గరికి నేను వెళ్ళాలి అని చెప్పేసి ఆ పక్షి రాత్రిపూట ప్రయాణం మొదలుపెట్టింది. అలా ఎగురుతూనే ఉంది. ఆ పైకి వెళ్ళిపోతూనే ఉంది. ఎంత గాలి ఎదురొచ్చినా కానీ, మబ్బులు ఎదురొచ్చినా కానీ, మేఘాలు ఎదురొచ్చినా కానీ దాటుకుంటూ వెళ్ళిపోతూనే ఉంది. కానీ ఆ నక్షత్రం దానికి కనపడడం లేదు. అలా సాగిపోతుంటే తెల్లవారింది. ఉదయమైంది, సూర్యుడు వచ్చాడు. నక్షత్రాలన్నీ కూడా మాయమైపోయాయి. అయినా సరే దాని ప్రయత్నాన్ని ఆపకుండా ఆ నక్షత్రాన్ని ఎలాగైనా సరే నేను చేరుకోవాలని చెప్పేసి ప్రయాణం చేస్తూనే ఉంది. చేస్తూ చివరికి ఆ ఆకాశంలో ఆ ఎండ వేడికి తట్టుకోలేక, సూర్య తాపానికి తట్టుకోలేక పక్షి మాడి మసైపోయి కాలిపోయి చనిపోయింది. ఇలా ఆ పక్షికి ఆ నక్షత్రానికి ఈ రెండింటి మధ్య ఎంతో స్నేహం, ఎంతో ప్రేమ ఏర్పడింది. ఈ కథలో నీతి ఏంటో మీరే మెసేజ్ ద్వారా తెలపండి. థ్యాంక్ యూ.